52 హోల్ స్క్వేర్. ఏ అనేది 5, బి అనేది 2. ఏ అనేది 5 అండ్ బి అనేది 2. ఎక్కడెక్కడికైతే ఏ ఉందో అక్కడ 5 పెట్టుకోండి. ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ 2ab, 2 into 5 into 2. నెక్స్ట్ అనేది బి స్క్వేర్. ఏ స్క్వేర్ 2ab అండ్ బి స్క్వేర్. 5 స్క్వేర్ 2 into 5 into 2 స్లాష్ 2 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 5 4 ఎంత? 20. 2 స్క్వేర్ ఎంత? 4. 2 స్క్వేర్ ఎంత? 4. ఇక్కడ ఈ స్టెప్ క్లియర్ అయింది కదా. యూనిట్ డిజిట్ మాత్రం రాసుకోండి 4. ఎందుకు యూనిట్ డిజిట్ రాసుకుంటున్నాను? బి అనేది ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకుంటుంది కాబట్టి. రైట్. 20లో యూనిట్ డిజిట్ ఎంత? 0. 2 క్యారీడ్. 25 ప్లస్ 2 ఎంత? 27. ఆన్సర్ ఎంత? 2704. 2704. సార్ ఇది ఆన్సర్ ఆప్షన్స్ అన్ని మెల్లమెల్లగా వద్దాం సార్, స్లోగా ఫౌండేషన్ నుంచి చెప్తాను. రైట్. 52 హోల్ స్క్వేర్. కానీ మనకు ఇది కాదు కన్నా. అనిల్ నాయర్ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కంటే డిఫరెంట్ గా ఉండాలంటే కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ రాసుకోండి. ఇది అందరికీ తెలిసిన కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా వినండి సార్. కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ గా ఒక నంబర్ ని నేను స్క్వేర్ చేస్తున్నాను. ఆ నంబర్ 2 డిజిట్స్ కావచ్చు, 3 డిజిట్లు కావచ్చు, 4 డిజిట్లు కావచ్చు, ఏదైనా డిజిట్స్ కావచ్చు. ఒక నంబర్ ని నేను స్క్వేర్ చేస్తున్నాను. ఆ నంబర్ ఈవెన్ నంబర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఆడ్ నంబర్ అయినా అయి ఉండొచ్చు, బేసి సంఖ్య అయినా అయి ఉండొచ్చు, లేకుంటే సరి సంఖ్య అయినా అయి ఉండొచ్చు. న్యాచురల్ నంబర్ కదా, అది ఈవెన్ నంబర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఆడ్ నంబర్ అయి ఉండొచ్చు. ఈవెన్ నంబర్ అనేది పర్ఫెక్ట్ గా 2తో డివైడ్ అవుతుంది. 2తో భాగాహారం అయ్యే ప్రతి నంబర్ ని ఈవెన్ నంబర్ అని అన్నాను. అంటే 2 into k హోల్ స్క్వేర్. ఆడ్ నంబర్ అంటే అది 2 తోటి డివైడ్ కాదు. అంటే అది ఒకటన్నా పాజిటివ్ రిమైండర్ ఇవ్వచ్చు, -1 నెగటివ్ రిమైండర్ ఇవ్వచ్చు. ఏ అనేది ఒక న్యాచురల్ నంబర్. ఏ అనేది ఒక న్యాచురల్ నంబర్. 2 డిజిట్లు కావచ్చు, 3 డిజిట్లు కావచ్చు, 4 డిజిట్లు కావచ్చు, ఎంతైనా కావచ్చు. అది ఈవెన్ నంబర్ గనక అవుతే 2k హోల్ స్క్వేర్. ఆడ్ నంబర్ గనక అవుతే అది 2k ± 1 హోల్ స్క్వేర్. 2k ± 1 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ k స్క్వేర్. k స్క్వేర్ అంటే సమ్ వాల్యూ, అంటే 4 ఇంటూ ఆ k స్క్వేర్ వాల్యూ సమ్ వాల్యూ అనుకుందాం, 4 into p.